పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి సుస్పష్ట అల్పపీడనం నిన్న సాయంత్రానికి వాయుగుండంగా పరిణమించింది. అది దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతూ ఈరోజు ఉదయం దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలోని ఉన్న గోపాల్పూర్కు దక్షిణంగా తీరాన్ని తాకింది. ఈరోజు ఉదయానికి అది ఉత్తర దక్షిణ అంతర్గత ఒడిశా ప్రాంతమైన టిట్లాగఢ్కు 90 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉన్నది. రాబోయే 6 గంటలలో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మధ్య సుస్పష్ట అల్పపీడనంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉన్న షియర్ జోన్ ఈరోజు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇక ఋతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా పయనించి అనగా సాధారణ స్థితికి దక్షిణంగా ఉన్నది. ఇది ఈ అల్పపీడనం మీదుగా మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో మొదటి 2 రోజులు కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 3వ రోజు కొన్ని ప్రాంతాలలో, చివరి 4 రోజులు వారంలో క్రమేపీ తగ్గి 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు రాష్ట్రంలోని ఉన్న జిల్లాలపై రాబోయే 5 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక ఈరోజు అనగా రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు మరియు ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈరోజు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా తీరంలో తీరం వెంబడి తీరం ఆవల మరియు దక్షిణ కోస్తా తీరం ఆవల 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 3వ రోజు తీరానికి ఆవల 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ, 4-5 రోజుల్లో ఉత్తర కోస్తా తీరానికి ఆవల 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఆయా ప్రాంతాల్లో ఆయా రోజుల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో వర్షపాతం యొక్క విస్తృతి అత్యధిక ప్రాంతాలకు జరిగింది. ముఖ్యంగా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో రాష్ట్ర వర్షమానుల ద్వారా తెలిసింది ఏంటంటే శ్రీకాకుళం జిల్లా నందిగాంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం, ఐఏడిపి రెయిన్ఫాల్ ప్రకారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. క్షేత్రీయ విస్తృతి అత్యధిక ప్రాంతాలలో జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.